న్యాచురల్ హెల్త్ బాగా మెయింటైన్ అవ్వాలంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్గా బాగున్నాం కదా అన్నీ బాగున్నాయి అనుకోవడానికి లేదు. మెంటల్గా అంటే మానసికంగా కూడా అంత ధైర్యంగా ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా ఉండాలి. ఉమెన్ ఆ విధంగా ఉండాలంటే వాళ్ళకి యోగా ప్రాక్టీస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. స్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా ప్రాక్టీసెస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. నా పేరు శోభాదేవి. నేను యోగా ట్రైనర్ అండ్ మోటివేటర్, యూట్యూబర్ ఆల్సో. నేను ఒక సహజ ఆరోగ్య యోగా అని యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను హెల్త్ టిప్స్ కూడా పెడుతుంటాను. సో ఈ ఉమెన్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఏ ఉమెన్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళ టైంని కొంచెం వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి కేటాయించుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోవాలి. కానీ జనరల్గా ఉమెన్ అందరు ఎలా ఉంటారంటే ఫ్యామిలీ అందరి గురించి ఆలోచిస్తుంటారు, కానీ ఉమెన్ వాళ్ళ హెల్త్కి వచ్చేసరికి జస్ట్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీలే చూద్దాంలే అని. అదేవిధంగా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా జాబ్స్ కానీ బిజినెసెస్ కూడా కంటిన్యూ చేస్తుంటారు. టిల్ 9th month వరకు కూడా అట్లాగే కంటిన్యూ చేస్తుంటారు. రకరకాల స్ట్రెస్ని వాళ్ళు క్యారీ చేస్తుంటారు. ఆ స్ట్రెస్ వచ్చేసి కడుపులో ఉన్న పిల్లల మీద కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆ స్ట్రెస్ని వాళ్ళు మేనేజ్ చేసుకొని చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామాలు చేసుకుంటే చాలా చాలా ఈజీగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. యోగా ట్రైనర్ ఆధ్వర్యంలో ఇలాంటివన్నీ చేస్తే న్యాచురల్ బర్త్స్ అనేవి ఎక్కువ అవుతాయి. న్యాచురల్ బర్త్ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో డెలివరీ తర్వాత తల్లులకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. నేను యాజ్ ఎ ట్రైనర్గా చాలా ప్రాబ్లమ్స్ వింటున్నాను. చాలామంది పిల్లలు పుట్టాక నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి, బ్యాక్ పెయిన్ వచ్చిందండి, సివియర్ బ్యాక్ పెయిన్. ఎందుకంటే సిజేరియన్ టైంలో ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల ఎంటైర్ స్పైన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్తోని వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో సరిగ్గా బాడీ మెయింటైన్ చేయక దానివల్ల వాళ్ళ స్పైన్ ఆరోగ్యం దెబ్బతిని అండ్ టమ్మీ పెరిగిపోయి ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. వేరాజ్ వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకొని ప్రెగ్నెన్సీ టైంలో చక్కగా కేర్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు కూడా చక్కగా ఉంటారు. ఎలాంటి ఫ్యాట్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో ఫ్యాట్ మళ్ళీ వచ్చిందంటే మీకు అందరికీ తెలుసు, ఫ్యాట్ వస్తే రకరకాల డిసీజెస్ మన కోసం కాచుకొని కూర్చొని ఉంటాయి. దాంట్లో డయాబెటీస్ ఒకటి. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెయిట్ పెరిగిపోవడం. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? లైఫ్ స్టైల్లో స్ట్రెస్ పెరిగిపోయింది, మానసికమైన ఒత్తిడి. ఈ ఒత్తిడిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీసెస్ చెయ్యాలి. ఎంత టైం ఉంటే అంత, వాళ్ళకున్న టైంలో రోజు కొంచెం టైం అలాట్ చేసుకొని ప్రాణాయామాస్ చేయాలి. స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవాలి. ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ ప్రాక్టీసెస్ అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే యోగా అనేది మనకి జీవితంలో ఒక భాగంగా మారుతుంది. సో దాంతో కొంచెం హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎవరికి వాళ్ళు టైం ఇచ్చుకోవాలి. నాకు టైం లేదు అంటారు చాలామంది. ఏ ప్రాబ్లం చెప్పినా, ఏ సమస్యకు వచ్చినా నాకు టైం లేదండి అంటారు. అందరికీ 24 గంటలే కదా ఉంటాయి. మరి దాంట్లోంచే మనము టైం తీసుకోవాలి. సెల్ఫ్ కేర్, మన గురించి మనం కేటాయించుకోవాలి. దాంతో మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అండ్ మైండ్ మేనేజ్మెంట్ ఆల్సో. మైండ్ మేనేజ్ చేసుకుంటే మీరు ఏ దాంట్లో అయినా సంకల్ప సిద్ధి అంటారు కదా, గట్టిగా అనుకోండి, ఏ పనైనా చక్కగా జరుగుతుంది. మీకు ఏ ప్రాబ్లం లేదు అనుకోండి, లేదు, ఉంది అనుకుంటే ఇంకా మల్టిప్లై అవుతుంది. సో ఇదంతా మానసికమైన హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మానసికమైన హెల్త్ బాగా మేనేజ్ అవ్వడానికి మనకి యోగా అనేది చక్కగా యూజ్ అవుతుంది. యోగాసనాలు శరీరానికి, అదేవిధంగా మనం చేసే ప్రాణాయామము మన బ్రీత్, మన ఉద్వేగాలని అదుపు చేసుకోవడానికి. మరి మనసుకి ధ్యానం. మనకు గౌతమ బుద్ధుడు బోధించిన మార్గం, వివేకానందుడు చెప్పిన మార్గం, ఇది కూడా ధ్యానమే. ఈ ధ్యాన పద్ధతులను అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో స్ట్రెస్ అనేది ఉండదు. స్ట్రెస్ని అధిగమించే ఉత్తమమైన మార్గం ఇది. సో అందరు కూడా యోగా ప్రాక్టీస్ చేయండి, హెల్తీగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ.